జాతక చక్రంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నా, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలున్నా, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యమవుతూ ఉంటాయి. వివాహం జరిగిన దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది మంగళవారం చేసేటటువంటి కుజగ్రహ ప్రీతికరమైనటువంటి స్నానం. ఈ స్నానాన్ని ఎలా చేయాలంటే చండ్రకర్ర గంధము, దేవదారు గంధము, ఉసిరిక పొడి ఈ మూడింటిని కొద్దిగా నీటితో కలిపి దాన్ని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు ఓం అంగారకాయ నమః అనుకుంటూ స్నానాన్ని చేయాలి. ఇలా చేయటం ద్వారా కుజగ్రహం అనుగ్రహం కలిగి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని తోటివారికి పంచిపెట్టాలి. ఇలా 7 రోజులు చేస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొంగలి, సోమవారం రోజు కొబ్బరి అన్నము, మంగళవారం నిమ్మకాయ పులిహోర, బుధవారం పెసరపప్పు పొంగలి, గురువారం పెరుగన్నము, శుక్రవారం పటిక బెల్లము, శనివారం నువ్వులు కలిపిన అన్నం. ఇలా వారంలో వచ్చే 7 రోజులు ఒక్కొక్క నైవేద్యాన్ని గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర నివేదనగా సమర్పించి దాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు మంగళ చండికాదేవిని పూజించటం ద్వారా కుజదోషం సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా వివాహం కావలసిన కన్యలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా వివాహం జరగాలన్నా, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా మంగళవారం రోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట పూజా మందిరంలో మంగళ చండికాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర 9 ఒత్తుల దీపాన్ని వెలిగించి క్షీరాన్న నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ముత్తైదువులను గృహానికి పిలిచి వాళ్లకు శనగలు వాయినం ఇవ్వాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. ఆఖరి మంగళవారం మాత్రం ఎవరైనా ఒక ముత్తైదువకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము, చీర ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే మంగళ చండికాదేవి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కన్యలకు వివాహం త్వరగా నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కూడా దాంపత్య జీవితంలో అనుకూలత పెరగటానికి ఇదే విధంగా మంగళ చండికాదేవిని ఆరాధన చేయాలి. అయితే శనగలు వాయినంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మహిళలు మంగళవారం పూట ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా, ఎర్రటి కుంకుమను ధారణ చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రెల్లు గడ్డిని ఇంటి ఆవరణలో కుండీలో ఏర్పాటు చేసి ఆ రెల్లుగడ్డికి రోజు నీళ్లు పోయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం, తులసి కోటకి పాలల్లో నీళ్లు కలిపి ఆ పాలు సమర్పించటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి, జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.